ప్రైజ్ ద లార్డ్. దేవునికి స్తోత్రములు. డియర్ స్టూడెంట్స్, ప్రైజ్ ద లార్డ్. యు ఆర్ గోయింగ్ టు రైట్ ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్, రైట్? This month only, February 28th onwards, going to be started. Specially, I am going to pray for you. ఏమండి, ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ రాస్తున్న విద్యార్థుల కొరకు ప్రత్యేకమైన ప్రార్థన నేను చేయబోతున్నాను. అయితే దానికి ముందుగా ఒక వాక్యాన్ని చూపిస్తానండి. సామెతల గ్రంథము 22:29. స్టూడెంట్స్ వింటున్నారండి? పిల్లలు వింటున్నారా? 22:29 నేను చదువుతాను. తన పనిలో నిపుణత గల వాణిని చూచితివా? అల్పులైన వారి ఎదుట కాదు వాడు, రాజుల ఎదుటనే నిలుచును. తన పనిలో నిపుణత గల వాణిని చూచితివా? తన పనిలో, ఇప్పుడు మీరు చదువుకుంటున్నారంటే, చదువు అంటే పని. మీరు మీ పనిలో నిపుణత, స్కిల్స్ ఉండాలి. ఏంటో స్కిల్స్? ఏమండి, ఇంటర్మీడియట్లో పిల్లలు వింటున్నారు. ఇంటర్మీడియట్ ఉంటే మీరు మీ టెక్స్ట్ బుక్ పట్టుకోండి, నోట్ బుక్స్, ఇంకా వాటికి కావాల్సిన ఇంకా ప్రింట్అవుట్లు తీసుకోండి. కష్టపడండి, రాత్రి పగలు కష్టపడండి. కష్టపడమే నిపుణత. మీరు కష్టపడితే ఓవైపు దేవుడు మీకు సహాయం చేస్తాడు. అప్పుడు మీరు ఎక్కడ ఉంటారు తెలుసండి? అల్పులు ఎదుట కాదు. అల్పులు అంటే కామన్, సామాన్యుల ఎదుట మీరు ఉండరు. మామూలు ఉద్యోగాలు మీరు చేయరు. సామాన్యుల ఎదుట మీరు ఉండరు. ఎక్కడ ఉంటారు? రాజుల ఎదుట నిలుస్తారంట. రాజులు అంటే ప్రధానుల ఎదుట, ప్రధానమంత్రి కాడ నువ్వు కలెక్టర్ అవుతావు, వారికి సలహాలు ఇస్తావు, సలహాదారులుగా ఉంటావు. నీ గనుల ఎదుట నువ్వు ఉంటావు. ఒక ఘనమైన వ్యక్తిగా, గనులుగా మీరు ఉంటారు. మీరు కష్టపడండి. ఇంటర్మీడియట్లో మీరు ఎగ్జామ్ రాబోతున్న మీరు కష్టపడండి. కష్టమే, ఆ కష్టంలో నిపుణత. మీ ఆలోచనలు పెట్టండి, ప్రార్థన పూర్వకంగా ఆలోచన పెట్టి. ఏదో పడుకోకండి, కాలయాపన చేయకండి. మీరు ప్రయాసపడుతూ ఉండండి. మీరు పుస్తకాలు చదవండి, టెక్స్ట్ బుక్లు చదువుతూ ఉండండి. మీకు ఖచ్చితంగా సహాయం చేస్తాడు. మీకు నేను ప్రార్థన చేస్తానండి. పరిశుద్ధుడ మహోన్నతుడగు తండ్రి, కృపామయడానికి స్తోత్రములు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ ప్రభు ఇదిగో తండ్రి, ప్రభు ఇంటర్మీడియట్ రాస్తున్నట్టు ఈ నెల ఫిబ్రవరి మాసం 28న రాస్తున్నట్టు ఇదిగో తండ్రి, విద్యార్థులకు ప్రత్యేకం ప్రార్థన చేస్తుంటున్నాను తండ్రి. వారి పనుల్లో ప్రభు నిపుణత చూపుదురుగాక. చదువు అనే ఆ పనిలో నిపుణత చూపుదురుగాక. రాత్రి పగలు నీ బిడ్డలు ప్రభు ఇదిగో తండ్రి, వారు రాజులు ఎదుట సలహాదారులుగా, ఒక స్పెషల్ ఆఫీసర్లుగా వాళ్ళు ఉండాలంటే గొప్ప చదువులు అవసరం. కాబట్టి ఇంటర్మీడియట్ ఎగ్జామ్ రాస్తున్న ప్రియులందరినీ మీరు దీవించండి ప్రభు. వారు కష్టపడి పైకి రావాలి. మీ కృప వారికి తోడుగా ఉండాలి తండ్రి. నీకు స్తోత్రములు. మీ బిడ్డలందరూ కూడా ఎదుగో తండ్రి తలగా ఉందురుగాక. అలుపుల ఎదుట ఉండకూడదు ప్రభా. రాజుల ఎదుట వాళ్ళు నిల్చుందురుగాక. గొప్ప ఆఫీసుల్లో ఎదుగో తండ్రి వారు మంచి స్థాయిలో, ఉన్నతమైన స్థాయిలో ఉండాలంటే గొప్ప చదువులు కావాలి ప్రభు. గొప్ప చదువులు బిడ్డలు దయచండి. ఇంటర్మీడియట్ రాస్తున్న బిడ్డలను మీరు దీవించి ఆశీర్వదించి మంచి ర్యాంకుతో, మంచి మార్కులతో ప్రభు వారిని ఆశీర్వదించమని యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. మీకు కృప కలుగునుగాక. ఆమేన్.